వాళ్ళ నెమ్మదికి ఏ ఢోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టకపోతున్నా సరే నిమ్మళముగా నెమ్మదిగా ఉండగలుగుతారు. భక్తుల తత్వం అది. శ్రమలు భక్తులకు కూడా ఉంటాయండి, సమస్యలు భక్తులకు కూడా ఉంటాయి, అప్పులు ఆర్థిక ఇబ్బందులు భక్తులకు కూడా ఉంటాయి. అయినా లెక్క చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు విశ్రాంతిలో బ్రతుకుతుంటారు. ఎన్ని కలతలన్నా ఉండని, ఎన్ని నిందలన్నా రాని, ఎన్ని అప్పులన్నా కానీ, ఎన్ని తిట్లన్నా తిట్టని, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన రాస్తున్నాడు, ఆయనే నాకు తీర్పు తీరుస్తాడు అని విశ్వాసులు కదా, విశ్వాసం గలవాళ్ళు కదా, నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మరి దుష్టులకి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని హృదయాలను దుష్ట హృదయం అన్నాడు. వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు. ఇప్పుడు ఇక నెమ్మది లేని జీవితం జీవించొద్దు. ఇక నుంచి నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను, ఇది మొదలుకొని నాకు నెమ్మది సమాధానం. చెప్పండి, నేను నా దేవుడి మీద ఆనుకున్నాను, నా హృదయం నెమ్మదిగా ఉంది, ఏదైనా ఆయనే చూసుకుంటాడంటే చేయొచ్చు. దేవుడు నన్ను బలి ఆడిస్తాడు ఒక్కోసారి, నేను చెప్తా. ఎప్పుడన్నా ఇప్పుడు నాకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, సమస్యలు, ఇబ్బందులు, కొంతమంది అన్యుల ద్వారా, అలాగే ఈ పరిచర్య, దాని విస్తరణ, కొన్ని చోట్ల స్థలాల వివాదాలు, నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి. నెమ్మది లేకుండా నేను కలతతో ఇబ్బంది పడతా, ఆవేదన పడతా. దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో, యెషయా 57 వచ్చింది. అందులో ఏముంటుంది తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు నేను మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్, నాకెందుకు నెమ్మది లేదు, నాకు నువ్వు ఉన్నాయో, నేనేం దిగులు పడలేదు, విచారపడలేదు, కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే, మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక్క దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు. ఒక్కటే మాట కొట్టి దిమ్మ తిరిగినట్టు. ఏందిరా దడ పడుతున్నా, ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నా, ఏంది దుష్టులకు అట్టు ఉండేదా?